లాస్ట్ వీడియోలో చూపెట్టింది మిర్చి కోసం, ఇది బెండకాయ కోసం. ఇక్కడ కనిపిస్తున్నవి బెండకాయ విత్తనాలు. ఈ బెండకాయ విత్తనాలు పెట్టడం ఎంత కష్టం అంటే ఒక్కొక్కటి పెట్టి లోపలికి ప్రెస్ చేయాలి. ఈ ఫింగర్స్ అన్ని పోతున్నాయని చెప్పి గ్లౌజ్ వేసుకొని ఇట్లా పెడుతున్నా. ఇది కూడా కొంచెం కష్టంగానే అనిపించింది. సో ఏం చేసిన అంటే ఒక పైప్ తీసుకొని దాన్ని క్రాస్ గా కట్ చేసి ఇట్లా పెట్టడం స్టార్ట్ చేసిన. ఇంకా ఇది కొంచెం బెటర్ అనిపించింది. ఇదంతా పెట్టేసరికి మన బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. ఎందుకంటే పొద్దున్నే వచ్చేసినాము పొలంలోకి. మనం ప్రిపేర్ చేసుకున్న ఓట్స్ ని తింటుంటే ఎంత టేస్టీగా ఉందంటే అదేందో పొలం కాడికి తెచ్చుకొని తింటున్నందుకేమో చాలా టేస్టీగా అనిపించినాయి. టేస్ట్ బాగుందని చెప్పేసరికి మా అక్క నాకు కావాలని చెప్పి బాక్స్ తీసుకొని తినడం స్టార్ట్ చేసింది. అండ్ ఈ బెండకాయలకి ఓనర్ ఈమెనే అనమాట. నేను మిర్చి పెట్టుకుంటున్నా, మా అక్క బెండకాయ పెట్టుకుంటుంది. అక్కనేమో కుడుములు అని చెప్పి ప్రిపేర్ చేసింది. తెలంగాణలో దీన్ని అయితే కుడుములు అంటారు, మరి మీరేమంటారో చెప్పండి. చిక్కుడు గింజలు ఇంకా బియ్యం పిండి ఈ రెండు కలిపి స్టీమ్ చేస్తే ఇట్లా వస్తుంది. దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది. ఇంకా తిని స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ 12 ఆ టైం అవుతుంది. ఎండ మాత్రం విపరీతంగా పడుతుంది. ఏం చేయాలని అర్థం కాక ముఖానికి తెల్ల బట్ట చుట్టుకొని పెట్టడం స్టార్ట్ చేసిన. మధ్యాహ్నం లోపు అంత పెట్టడం అయిపోయింది. ఇంకా వాటర్ పారబెట్టడం మా బావ పని కాబట్టి మేము మా పని కంప్లీట్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. రోజంతా కష్టపడ్డా అసలు నాకు కష్టమే అనిపిస్తలేదు. ఎందుకంటే మెంటల్ స్ట్రెస్ కంటే ఇది చాలా బెస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. మన పని మన సొంత పని, కష్టపడతాం, అడిగేటోళ్ళు ఉండరు. బెస్ట్ లైఫ్.